శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 48వ భాగం 27-25 నవమ ప్రకరణంలో ఉన్న దాన్ని ధ్యాన దీప ప్రకరణం అంటాం. అందులో 134వ శ్లోకం. యచ్ఛాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యైః తత్వవిచారపరులచేత్ యత్ ఏ స్థానం ప్రాప్యతే పొందబడుతుందో తత్ అది యోగైరపి యోగుల చేత కూడా గమ్యతే పొందబడుతోంది. సాంఖ్యంచ తత్వవిచారాన్ని, యోగంచ యోగాన్ని, ఏకం ఒక్క ఫలం కల దానినిగా ఎవడు పశ్యతి చూస్తాడు, సహా అలాంటి వాడు పశ్యతి యథార్థాన్ని ఎరిగినవాడు అవుతుంది. సాంఖ్యుల చేత ఏ పరమపదం పొందబడుతోందో ఆ పరమపదం ధ్యానయోగుల చేత కూడా పొందబడుతుంది. సాంఖ్యయోగాల రెంటిని, సాంఖ్యం యోగం ఫలాల చేత ఒకటిగా ఎవ్వడు చూస్తాడు వాడు శాస్త్రార్థాన్ని నిజంగా తెలిసినవాడు. తత్కారణం సాంఖ్యయోగాభిసన్నమితి హి శ్రూయతే అభిపన్నమితి శ్రూయతే హి శృతి. యస్తు శృతి విరుద్ధస్య అభాస సాంఖ్యయోగయో కారణం, ఆ కారణం చేత్ తత్ ఆ బ్రహ్మం సాంఖ్యయోగా అభిపన్నం విచారము చేత్ యోగం చేత లభించేది ఇది. అలాంటి అర్థాన్ని చెప్పే శృతిరిహి శృతి కూడా చెబుతా. సాంఖ్యయోగయో సాంఖ్యయోగంలో యస్తు ఎవడు శృతే అంటే వేదానికి విరోధం కలవాడవుతాడు, సహా వాడు అభావ అభాసు పాలవుతాడు. సాంఖ్య యోగాలు రెండు బ్రహ్మప్రాప్తికి సాధనాలే అని వేదం వక్కాణించి కనుక అవి గ్రాహ్య. కానీ సాంఖ్యశాస్త్రంలో కానీ యోగశాస్త్రంలో కానీ ఈ శృతి సిద్ధాలై సాంఖ్యయోగాల విరుద్ధంగా ఎవడు ప్రవర్తిస్తాడు వాడు అభాస పాలవుతాడు. ఇక్కడ సాంఖ్య శబ్దానికి తత్వం పదార్థ విచారం అని, యోగ అనే శబ్దానికి ఉపాసన అని గ్రహించమంటున్నారు విద్యారణ్య స్వామి. ఉపాసనం నాతి పక్వమిహ యస్య పరత్ర సహ మరణే బ్రహ్మలోకే వా తత్వం విజ్ఞాయముచ్య. యస్య ఎవడి ఇహ ఈ జన్మలో ఉపాసన నాతి పక్వం పరిపక్వం కాదు, సహా వాడు మరణకాలంలో అయిన పరత్ర జన్మాంతరంలో అయిన బ్రహ్మలోకేవా బ్రహ్మలోకంలో అయిన తత్వం యథార్థ జ్ఞానాన్ని విజ్ఞాయ తెలుసుకొని ముచ్యతే ముక్తుడవు. ఈ జన్మంలో నిర్గుణోపాసన బ్రహ్మ సాక్షాత్కారం కలక్కపోతే మరణ సమయంలోగా మరొక జన్మలోక బ్రహ్మలోకంలోక తత్వ సాక్షాత్కారం కలిగించి మోక్షాన్ని ఇస్తుంది. ఎం వాపి స్మరన్ భావం చజంతే కళీబరం తం తమేవైతి యచ్చిత్తేన యతీతి శాస్త్రః
శాస్త్రత అని భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. యం యం వాసి భావం ఏ పదార్థాలను స్మరన్ తలచుకుంటూ అంతే అవసాన కాలంలో కళాయ బలం శరీరాన్ని షజతి విడుస్తున్నాడు, మరణం పొందుతున్నాడు. తంతమేవ ఆయా భావాలని ఏతి పొందుతారు. మరణ సమయంలో ఏది ఆలోచిస్తే ఆ రూపం పొందు. యచ్చిత్త దేని యందు చిత్తం మనసు కలవాడు తేన దానితో యాతి పొందుతున్నారు. ఇది ఇలాంటి శాస్త్రత శాస్త్రం వల్ల అని తర్వాత శ్లోకంతో దీనికి అన్వయిస్తారు. దేహత్యాగ కాలంలో దేన్ని స్మరిస్తాడు దాన్నే పొందుతాడని భగవద్గీతలో భగవాన్ చెప్పారు. అలాంటి అర్థాన్ని శృతి కూడా వేదం కూడా చెప్పి అంచ ప్రత్యయతోనుమానం భావి జన్మ తథా సత్ నిర్గుణ ప్రత్యయోపి స్యాత్ సత్ సగుణోపాసనేతి యథా. అంచ ప్రత్యయ అవసాన కాల సమయంలో స్మరించబడేటువంటి విషయం వల్ భావి జన్మ భవిష్యత్ జన్మం నూనం ఖచ్చితంగా భవతి జరుగుతుంది. తథా సది అలా అవుతుండే నిర్గుణ ప్రత్యయో నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని సగుణోపాసనే యథ సగుణోపాసనంలో లాగా భవతి అవుతా. సగుణ ఉపాసకుడకు అవసాన సమయంలో ప్రాణం పోయే సమయం సగుణాకార జ్ఞానం కలిగినట్లుగా నిర్గుణోపాసకుడకు నిర్గుణ బ్రహ్మ విషయంలో సాక్షాత్కారం దొరుకుతుంది. అంచ ప్రత్యయం అంటే తాను పూర్వం అభ్యసిస్తూ ఉండే ఆయా దేవతా విషయాకార వృత్తి జ్ఞానం, దానివల్ల వాడికి మోక్షం. నిత్య నిర్గుణ రూపం తన్నామమాత్రేణ గీయతాం అర్ధతో మోక్ష ఏవైష సంవాది బ్రహ్మవర్ణమతః. తత్ ఆ బ్రహ్మం నామమాత్రేణ పేరు చేతనే నిత్య నిర్గుణ రూపం నిత్యమైన నిర్గుణ స్వరూపమని గీయతాం చెప్పబడుగాక. ఏషా ఇది సంవాది భ్రమవత్ సంవాది భ్రమలాగానే అంటే ప్రశ్నించేవాడి భ్రమలాగానే అర్థత ఫలితాన్ని బట్టి మోక్షమే అని మత అభిప్రాయం. నిర్గుణ ఉపాసన అనే పేరే కాని ఇది సంవాది భ్రమలలాగానే మోక్షమే అవుతుంది. మోక్షం అంటే బ్రహ్మప్రాప్తి అనే మాటే అర్థం. తత్సామధ్యా జ్ఞాయతే జాయతే ధీర్మూలా విద్య నివర్తిక మడ తత్సామధ్యా జాయతే ధీర్మూలా విద్యాని వర్తిక అవిముక్తోపాసనేన తారక బ్రహ్మ బుద్ధివత్. అవిముక్త ఉపాసనేన సగుణ బ్రహ్మ ఉపాసన చేత తారక బ్రహ్మ బుద్ధివత్ నిర్గుణ ఉపాసన లాగానే తత్సామధ్యాత్ నిర్గుణ ఉపాస బలం వల్ల మూలా విద్యా నివర్తిక మూల విద్యలు తొలగించే ధీహి బ్రహ్మ సాక్షాత్కారం జాయతే కలుగుతోంది. సగుణోపాసన చేసిన వాడి ఈశ్వర అనుగ్రహాన్ని నిర్గుణోపాసనం ఎట్లా ఘటించదో సగుణోపాసన చేసిన వానికి ఈశ్వరానుగ్రహం మూలంగా నిర్గుణోపాసన ఎలా ఘటిస్తుందో దొరుకుతుంది. నిర్గుణోపాసకుడు కూడా బ్రహ్మ సాక్షాత్కారం కూడా అలాగే జరుగుతుంది. సోకామో నిష్కామ ఇతి
శరీరో నిరింద్రియః అభయం హీతి ముక్తత్వం తాపనీయే ఫలం సుహృతం. సహ ఆ నిర్గుణ ఉపాసకుడు కామసన్ మోక్షకామి అవుతూ నిష్కామ ఇతర కామం లేనివాడు, అశరీర శరీరం లేనివా, నిరింద్రియసన్ ఇంద్రియాలు లేనివాడు అవుతూ అభయం హి సంసార భయరహిత మోక్షాన్ని పొందుతున్నాడని. ఇది ఇలా ముక్తత్వం మోక్షరూపమైన ఫలం తాపనీయ ఉపనిషత్తులు శృతం వినబడుతోంది, లేక చెప్పబడి. నిర్గుణ ఉపాసకుడు మోక్షకామి అవుతాడు. కామ సంకల్పాలు శరీర అభిమానం లేనివాడై ఇంద్రియ ప్రేరితుడు కాకుండా తప్పక మోక్షాన్ని పొందుతాడని. సో కామో నిష్కామ ఆప్తకామాత్మకామో నతస్య ప్రాణా ఉత్క్రామంచ తైవ సమలివదీయంతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని తాపనీయ ఉపనిషత్తు వాక్యం వల్ల నిర్గుణ ఉపాసనా ఫలం వివరింపబడి. ఉపాసనస్య సామర్థ్యాత్ విద్యోత్పత్తిర్భవేత్ తతః నాన్యః పంథా ఇతి శాస్త్రం నైవ విరుధ్యతే. ఉపాసనస్య నిర్గుణోపాసన యొక్క సామర్థ్యం వల్ల విద్యోత్పత్తి జ్ఞానోత్పత్తి భవేత్ కలుగు. అతః ఆ కారణం వల్ల నాణ్య పంథా నాణ్య అంటే ఇతరాలైన వేరైన పంథాహ త్రోవ నేతి లేదని చెప్పే ఏతత్ శాస్త్రం నైవ రుధ్యతే అడ్డం పెట్ట నిర్గుణ ఉపాసనా సామర్థ్యం వల్ల బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. కనుక నిర్గుణ ఉపాసన కంటే వేరే అయిన మోక్ష సాధనం లేదని చెప్పే శృతి మాట అసంగతం కాదు, అబద్ధం కాదు. నిష్కామోపాసనాన్ముక్తి స్థాపనీయే సమీరిత బ్రహ్మలోక సకామ్యస్య శైవ్య ప్రశ్నే సమీరిత. నిష్కామోపాసన కోరిక లేక చేసిన నిర్గుణోపాసన వలన ముక్తి మోక్షం తాపనీయ ఉపనిషత్తులో శృతిలో సమీరిత చెప్పబడి. సకామ కోరికతో నిర్గుణోపాసనం చేసే వాడికి బ్రహ్మలోక ప్రాప్తి. శైవ్య ప్రశ్నలో సమీరితగా చెప్ప. కోరిక లేకుండా నిర్గుణోపాసన చేసేవాడి మోక్షం వస్తుందని తాపనీయ శృతి చెప్పు. సకాముడైన కోరిక గల నిర్గుణోపాసకుడి బ్రహ్మలోకం లభిస్తోందని ప్రశ్నోపనిషత్తు చెప్పి. అంటే కోరిక లేకపోతే మోక్షం, కోరిక ఉంటే బ్రహ్మలోక ప్రాప్తి. ఉపాస్తే తీసుకెళ్ళి అక్కడి తర్వాత ఉపాస్తే త్రిమాత్రేణ బ్రహ్మలోకే సనీయతే స ఏతస్మాజ్జీవఘనాత్ పరం పురుషమీక్షతే. ఎవడు త్రిమాత్రేణ
త్రిమాత్రాః ఈ ప్రణవం చేత త్రిమాత్ర అంటే ప్రణవం ప్రణవం చేత ఉపాస్తే ఉపాసిస్తాడు సహా వాడు బ్రహ్మలోకే బ్రహ్మలోకంలో నీయతే పొందింపబడుతాడు బ్రహ్మలోకం చేత సహా వాడు ఏ తస్మాత్ జీవఘనాత్ ఈ సమస్తి జీవుడైన హిరణ్య గర్భుడి కంటే పరం ఉత్కృష్టుడైన పురుషం నిర్విశేష బ్రహ్మాన్ ఈక్షతే సాక్షాత్కరించుకొనుతున్నాడు త్రిమాత్ర ప్రణవాన్ని ఉపాసించేవాడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ హిరణ్య గర్భుడి కంటే వేరైన నిర్విశేష బ్రహ్మాన్ సాక్షాత్కరించుకుంటాడని ప్రశ్న ఉపనిషత్తులో యహా పునరేతం త్రిమాత్రేణ అనే శృతి వాక్యం చెబుతారు అప్రతీకాధికరణే తత్కరతు న్యాయం న్యాయఈరితః బ్రహ్మలోక ఫలం తస్మాత్ సకామస్యేతి వర్ణిత అప్రతీకాధికరణే అప్రతైక అధికరణం తత్ప్రాతున్యాయః తత్క్రతున్యాయం ఈరితః చెప్పబడింది తస్మాత్ ఆ కారణం చేత సకామస్య సకాముడి బ్రహ్మలోక ఫలం బ్రహ్మలోకమనే ఫలితం ఇది ఈ విధంగా వర్ణించము అప్రతీకాలంబనాన్నయతీతి బదరాయనుభయా దధాత దోషాత్ తత్క్రతుశ్చ మళ్ళ అప్రతీకాలంబనాన్నయతీతి బాదరాయణ ఉభయధాత దోషాత్మ క్రతుశ్చ అనే సూత్రంలో ప్రతి ప్రతీక ఉపాసకుల కంటే బొమ్మలు లింగము శివలింగము మొదలైన విగ్రహాలు వాటిని ఉపాసించే వాళ్ళ కంటే వేరైనటువంటి సకాములు బ్రహ్మలోకం పొందుతారు అని కూడా చెప్పదు తత్క్రతున్యాయం అంటే దేన్ని భావిస్తే అదే తాను అవదు రాముణ్ణి భావిస్తే రాముడే కృష్ణుడైతే కృష్ణుడు శివుడైతే అమ్మవారైతే నిర్గుణోపాస్తి సామధ్యాత్ తత్వమవేక్షతే పునరావర్తతే నాయం కల్పాంతే చ విముచ్యతే సకాముడు నిర్గుణోపాస్తి సామర్థ్యాత్ నిర్గుణ ఉపాసనా బలం వల్ల తత్ర ఆ బ్రహ్మలోకంలో తత్వాన్ అవేక్షతే చూస్తా అయం వీర్ పునః మళ్ళీ నా వర్తతే సంసారానికి రాడు కల్పాంతే చ బ్రహ్మకల్పాంతంలో విముచ్యతే విముక్తుడు అవుతున్నాడు నిర్గుణోపాస్తి బలం వల్ల బ్రహ్మలోకంలో బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు వాడు మళ్ళా సంసారానికి కిందకి రాడు బ్రహ్మకల్పాంతంలో బ్రహ్మతో పాటు ప్రణవోపాస్తయ ప్రాయో నిర్గుణా ఏవ వేదగా క్వచి సగుణతాప్యుక్త ప్రణవోపాసనస్య హి ప్రాయః పరచుగ వేదగా వేదగతాలై ప్రణవోపాస్తయ ప్రణవ ఉపాసనాలు నిర్గుణా ఏవ నిర్గుణాలే క్వచిత్ కొన్ని చోట్ల ప్రణవ ఉపాసనాన్ని సగుణత్వం కూడా ఉక్తా చెప్పబడి వేదం చెప్పబడిన ప్రణవ ఉపాసకులు ప్రాయికంగా నిర్గుణోపాసకులే కొన్ని స్థలాలలో సగుణోపాసకులు కూడా ఉపాసనలు కూడా చెప్పబడ్డాయి పరాత్పర బ్రహ్మరూప ఓంకార ఉపవర్ణిత పిప్పలాదీన మునినా సత్య కామాయ పృచ్ఛత్ మునినా మహర్షి అయిన
పిప్పలాదుడి చేత పృచ్ఛతే అడగతుండున, అంటే ఆయన అడుగుతుంటే, సత్యకాముడి కోసం బ్రహ్మ యొక్క రూపమైన ఓంకార ప్రణవం పరమని నిర్గుణమని అపరమని ఉపవర్ణిత వర్ణింపబడింది. ఓంకారం పరబ్రహ్మంగా అపరబ్రహ్మంగా భావించాలి అని పిప్పలాదుడు సత్యకాముడి చెప్పిన ప్రశ్నోత్తర ఉపనిషత్తులో ప్రశ్న ఉపనిషత్తు. పరం అంటే నిర్గుణం, అపరం అంటే సగుణం. ఏతదాలంబనం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ ఇది ప్రోక్తం యమేనాపి పృచ్ఛతే నచికేతసే. ఏతత్ ఈ ఆలంబనం ఆలంబభూతమైన ప్రణవ జ్ఞాత్వా తెలిసి యత్ దేని ఇచ్చతి కోరుతున్నాడు తస్యా వాడి తదితి అది పొందబడుతున్నదని యమేనాపి యముడి చేతని పృచ్ఛతే అడగబడి నచికేతుడి తపస్సు నచికేతుడి కొరకు ప్రోక్తం చెప్ప. ప్రణవం సగుణ బ్రహ్మంగా కాని నిర్గుణ బ్రహ్మంగా కాని భావిస్తే వాడికి కోరిక ఫలం దొరుకుతుందని యముడు నచికేతు చెప్పినట్లు కఠోపనిషత్తు మనకి చెప్పి. ఇహవా మరణే చాస్య బ్రహ్మలోకే ధవా భవే బ్రహ్మ సాక్షాత్కృతి సమ్యక్ ఉపాసేనస్య నిర్గుణ బ్రహ్మాన్ని సమ్యక్ చక్కగా ఉపాసనం చేస్తుండే అస్యా ఇతడి ఇహలోకంలో కాని మరణేచ మరణ సమయంలో కాని అథవా అలా కాక బ్రహ్మలోకంలో కాని బ్రహ్మ సాక్షాత్కారం భవేత్ జరుగుతుంది, అవుతుంది, కలుగుతుంది. నిర్గుణోపాసకుడికి ఇహలోకంలో కాని సరిపోయిన తర్వాతగా అంటే మరణ సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సాక్షాత్కారం తప్పక కలుగు. కనుక నిర్గుణ ఉపాసనం తప్పగా ముఖ్యంగా చెయ్యమని. అర్థోయమాత్మగీతాయామపి స్పష్టముదీరితః విచారాక్షమ ఆత్మానముపాసే తేతి సంతత. విచారాక్షమ విచారంలో సమర్థుడు కానివాడు సంతతం ఎడతెగ ఆత్మానం పరమాత్మ ఉపాసీతే ఉపాసించాలని అయం అర్థ ఈ అర్థం ఆత్మగీతలో స్పష్టంగా ఉదీరితం చెప్ప. నిర్గుణోపాసన చెయ్యటానికి అసమర్థుడైన వాడు ప్రత్యేగాత్మరూప పరబ్రహ్మాన్ని ఉపాసించాలని ఈ అర్థం ఆత్మగీతిలో స్పష్టంగా చెప్పబడింది. సాక్షాత్కర్తుమశక్తోపి చింతయేన్మామశంకితః కాళేనా అనుభవారూఢో భవేదా ఫలితో ధ్రువం. సాక్షాత్కర్తం బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకోవటానికి అశక్తోసి శక్తి లేనివాడైనా మాం పరమాత్మ అయిన నన్ను అశంకి సతస్స శంకింపని వాడై
అనుమానం లేనివాడై, నా మీద అనుమానం లేకుండా నన్నే నమ్మ చింతయేతి ధ్యానించ కాలేన కొంతకాలాన్ని అనుభవ ఆరూఢ అనుభవం పొందిన వాడే ధ్రువం ఖచ్చితంగా అఫలిత ఫలితం పొందిన వాడు భవేత్ అవుతున్నాడు. బ్రహ్మ సాక్షాత్కారం కలగనివాడు నిర్గుణ బ్రహ్మ ధ్యానం చేస్తే అనుభవారూఢమవుతూ ఆ అర్థం దానికి ఫలిస్తుంది. యథాగాధ నిధేర్లబ్ధౌ ఉపనోపాయ ఖననం విన మల్లాభేపి తథా స్వాత్మం చింతాముక్త్వా న చాపర. యథా ఏ విధంగా అగాధ నిధే లోతైన విధి అబ్ధౌ ప్రాప్తిలో ఖననం విన తవ్వటం వదిలి ఉపాయంతో నా లేదో తథా అదే విధంగా మల్లాభేవి నా లాభంలో స్వాత్మచింత స్వస్వరూప ధ్యానాన్ని ముక్త్వా వది పాపర వేరొక ఉపాయం వల్ల నా లేదు. గనిలోని రత్నాలు దొరకాలని అంటే భూమిని తవ్వాలి, గని తవ్వు. అలాగే లేకపోతే నీ గనిలో రత్నాలు. అలాగే ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే నిర్గుణోపాసనం కంటే ఇంకొక మార్గం. దేహోపలమపాకృత్య బుద్ధి కుద్దాలకాత్మన కాత్వా మనోభవం భూయో గృహిణీయాన్ మాం నిధిం పుమాన్. దేహోపలం దేహం అనేటువంటి ఉపలం అంటే రాయి అపాకృత్య పెళ్ళగించి బుద్ధి కుద్దాలకాత్మన బుద్ధి అని ఒక గడ్డలి లేకపోతే దాగలి కొట్టే దాని వలన మనోభవం మనస్సు అనేటువంటి భూమి కాత్వా త్రవ్వి నిధి అయిన మాం నన్ను పుమాన్ పురుషుడు గృహిణీయాత్ గ్రహించాలి అని పరమాత్మ చెప్పి శరీర అభిమానం వదలి తన బుద్ధి చేత మనస్సులోని ఆత్మవిచారం చేసుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొంద. ధనం కోరినవాడు ఎలా గనిపై ఉండే రాయి తీసి భూమిని తవ్వుతాడు. ఎన్ని రాళ్ళు వచ్చినా తవ్వుకుంటూ పో, ఆ తవ్వి అందులోని డబ్బును గ్రహిస్తాడు. అలాగే వీడు కూడా తన ఆత్మ విచారం చేసుకొని బ్రహ్మ సాక్షాత్కారం అనుభూతేరభావే బ్రహ్మాస్మీత్యేవ చింత్యగాన్ సత్ప్రాప్యతే ధ్యానానిత్యాప్తం బ్రహ్మ కిం పునః. అనుభూతే అనుభవము అభావే లేకపోయిన బ్రహ్మాస్మీత్యేవ నేను బ్రహ్మమయ్యానని చింత్యేత ధ్యానించాలివా. అనదపి అసదపి తనకు పూర్వం లేని దేవత్వాదికాలు కూడా ధ్యానం వల్ల ప్రాప్యతే పొందబడుతుంది. నిత్యాప్తం ఎప్పుడూ పొందబడి బ్రహ్మం కిం పునః దాని గురించి ఏం చెప్పాలి. బ్రహ్మానుభవం లేకపోయినా నేనే బ్రహ్మం అని ధ్యానం వల్ల లేనిది సహితం లభిస్తుంది, అంటే రాంది కూడా వస్తుంది. స్వస్వరూపమైన బ్రహ్మం లభిస్తుందని వేరే చెప్పాలా. నువ్వే బ్రహ్మం ఎవరు నువ్వే కనుక నువ్వే బ్రహ్మం అనేటువంటిది తత్పరిగతితంగా అంటే లభించింది. ఆత్మబుద్ధి శైథిల్యం ఫలం ధ్యానాద్దివే దినే
ప్రశ్నన్నపి చేధ్యాయేత్ కపరో అపరోస్మాత్ పశుర్వద. ధ్యానాత్ ధ్యానం వల్ల దినే దినే ప్రతిరోజు అనాత్మబుద్ధి శైథిల్య దేహాదులు నేను అనేటువంటి బుద్ధి నాశనమైపోయి ఫలం లాభాన్ పశ్యన్నపి చూస్తున్నా ధ్యాయేధ్యది ధ్యానింపబడితే అస్మాత్ వీటి కన్ అపరహ మరొక పశువు కహ ఎవడు వదాచే. ధ్యానం వల్ల రోజులు గడచిన కొద్ది దేహేంద్రియాదులు నేనే అనే భ్రమ పోతుంది. అలాంటి లాభం కనపడుతుంటే ధ్యానింపని వాడిని ఏమనాలి? నర పశువు అనాలి. అంతకంటే వాడికి ఇంకా బిరుదులు లేవు. దేహాభిమానం విధ్వస్య ధ్యానాదాత్మానమద్వయం పశ్యన్ మత్స్యోమృతా భూత్వా యత్ర బ్రాహ్మ సమశ్నుతే. దేహాభిమానం శరీర అభిమానాన్ని విధ్వస్య ధ్వంసం చేసి ధ్యానం వల్ల అద్వయం తన కంటే భిన్న వస్తువు లేని ఆత్మాన పరమాత్మ పశ్యన్ సాక్షాత్కరిస్తుకుంటున్న మత్స్యక మానవుడు అమృతో భూత్వ మరణ వర్జితుడై మరణం లేనివాడై అత్ర ఇక్కడే బ్రహ్మాన్ సమున్నతే పొందగలడు. ధ్యానం చేసేవాడి దేహాభిమానం పూర్తిగా తొలగిపోతుంది. బ్రహ్మ సాక్షాత్కారం కలుగు. అమృత స్వరూపుడై ఈ జన్మలోనే ముక్తి. ధ్యాన దీపమిమం సమ్యక్ పరామృశతి యో నరః ముక్త సంశయయేవాయం ధ్యాయతి బ్రహ్మ సంతత. శ్రీ విద్యారణ్యకృతౌ వేదాంత పంచదశ్యాం ధ్యానదీప సమాప్తి. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ రామకృష్ణాక్ష విదుషా విరచితం తాత్పర్యబోధినీ నామకం ధ్యానదీప వ్యాఖ్యాన సమా. ఇదం ధ్యానదీప ఇమం ధ్యానదీప ఈ ధ్యానదీపమని యహ నరః ఏ మనుష్యుడు ఈ ధ్యానదీపాన్ని సమ్యక్ బాగా పరామృశతి పఠిస్తాడు అయం వాడ్ ముక్త సంశయాలు లేనివాడై సంశయాలు ముక్తమైపోయి అంటే విడిపోయి లేకుండా పోయి సంతతం ఎప్పుడు బ్రహ్మాన్ ధ్యాని. ఈ ధ్యానదీప ప్రకరణ బాగా విమర్శ చేసి తెలుసుకున్నవాడి అనుమానాలు తొలగి బ్రహ్మధ్యానములో అభిరుచి కలుగుతుంది. ఇది శ్రీ విద్యారణ్య కృతమై వేదాంత పంచదశిలో ధ్యానదీపమనేటువంటి నవమ ప్రకరణం. దశమ ప్రకరణం నాటక దీప ప్రకరణం రేపు ప్రారంభం.